హాయ్ అండి, వెల్కమ్ టు A1 ప్రాపర్టీ ప్లేసెస్. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ వచ్చి మనకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ 1.5 km వస్తుందండి. ఇది చూడండి, ప్రాజెక్ట్ అయితే ఫేజ్ 1లో 670 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. 2 BHK 3 BHK అయితే ప్రజెంట్ అయితే మనకి 3 BHK ఫ్లాట్సే అవైలబుల్గా ఉన్నాయండి. 2 BHK అయితే కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. చూడండి, ప్రాజెక్ట్ అయితే కనుక దీంట్లో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు. అంటే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇది క్లబ్ హౌస్ ఇస్తున్నారు. దీంట్లో జిమ్, థియేటరు, షాపింగ్ మాల్, హాస్పిటల్, మొత్తం ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి దీంట్లో. చూడండి, దీంతో పాటు మనకి దీంట్లో రెంటల్ ఆఫీస్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అంటే ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కున్న తర్వాత వారు రెంటల్కి ఇవ్వాలన్నా, రెంట్ కలెక్ట్ చేయాలన్నా కూడా త్రూ ఆఫీస్ ద్వారానే అది ప్రాసెస్ జరుగుతుందన్నమాట. అట్లాగే రెంటల్ ఆఫీస్ ఒకటి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో ప్యూరిఫైర్ వాటర్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మన జపాన్ టెక్నాలజీ తోటి కంగన్ ప్యూరిఫైర్ వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ప్రతి ప్లాట్కి కూడా అవైలబుల్గా వస్తుంది. ఇది అట్లాగే దీంట్లో స్టీవేజ్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది 7 stages స్టీవేజ్ వాటర్ ప్లాంట్ అండి. అది కూడా ఉంది దీంట్లో. మన ప్లాంట్స్కి అన్నింటికి కూడా యూజేజ్ వాటర్ అంతా కూడా మనకి అది ప్యూరిఫై అయ్యి ప్లాంట్స్కి అన్నింటికి అవైలబుల్గా వస్తుందన్నమాట అండి. చూడండి, ప్రాజెక్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేశారు. దీంట్లో వచ్చేప్పటికి SFT 5,000 రూపీస్ అండి. ఇది కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చి SFT 5,000 రూపీస్ కాస్ట్ అండి. ఇది చూడండి, ప్రజెంట్ అయితే ఒక ఆఫర్ ప్రైస్ అయితే నడుస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. ప్రాజెక్ట్ చూపించిన తర్వాత డైరెక్ట్గా మీరు ప్రైస్ అయితే డిస్కస్ చేయొచ్చు. అయితే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ అయితే ఎక్కువ లేవండి. లిమిటెడ్గా ఒక 12 to 15 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. 3 BHK ఫ్లాట్స్ 12 to 15 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి, అంటే 12 to 15 అని ఎందుకంటున్నామంటే 12 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా 3 ఫ్లాట్స్ వచ్చి అగ్రిమెంట్ చేసుకోలేదు, టోకెన్ అమౌంట్ కట్టారు. అందుకని 12 to 15 ఫ్లాట్స్ అవైలబుల్ అని చెప్తున్నాం. చూడండి, ప్రాజెక్ట్ అయితే కనుక అసలు కార్ పార్కింగ్ కానీ, ఎంట్రన్స్ సెక్యూరిటీ కానీ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా దీంట్లో డెవలప్ చేయడం జరిగిందండి. చూడండి, దీంట్లో మన మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మీకు దీంట్లో చూపిస్తూ ఉండే. దీంట్లో మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇది సూపర్ ప్రాజెక్ట్ అనేది. మనకి దీంట్లో నియరెస్ట్ వచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, నేషనల్ హైవే, తర్వాత HCL, మేధా, ఇట్లాగా అన్నీ ప్లస్ జస్ట్ 10 minutes జర్నీ అండి. విజయవాడ రావులపాడు రింగ్ వచ్చి 10 నిమిషాల జర్నీ ఇది. ప్లస్ దీని బ్యాక్ సైడ్ 1 kilometer డిస్టెన్స్లో మనకి వెస్ట్ బైపాస్ రోడ్డు కూడా వెళ్తుంది. ఇది అది డైరెక్ట్గా ఏంటంటే హైదరాబాద్ రోడ్డు కనెక్టివిటీ ఉంది, డైరెక్ట్గా చెన్నై రోడ్డు కనెక్టివిటీ ఉంది, కలకత్తా రోడ్డు కూడా కనెక్టివిటీ ఉంది. చూడండి, ప్రాజెక్ట్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీ. అంటే మనకి మ్యాక్సిమం 15 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అన్ని 3 BHK ఫ్లాట్స్ అండి. మనకి 1520 SFT, 1720 SFT మెజర్మెంట్స్ తోటి ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ప్రాజెక్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీకు స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్న వాళ్ళు కాల్ చేయండి. సైట్ అయితే విజిట్ చూపించడం జరుగుతుంది. తర్వాత మీరు ప్రైస్ అయితే కనుక డైరెక్ట్ కంపెనీతోటి, డైరెక్ట్ ఓనర్స్ తోటి మీరు డిస్కస్ చేయొచ్చు. చూడండి, మన పార్కింగ్ విషయంలో కానివ్వండి, వెంటిలేషన్ విషయంలో కానివ్వండి, బ్లాక్ టు బ్లాక్ కూడా మనకు 20 feet ఇచ్చారండి. ఎక్కడా కూడా గేటెడ్ కమ్యూనిటీలో అట్లా 20 feet అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయరు. ఇక్కడ చూడండి 20 feet ఇచ్చారండి, బ్లాక్ టు బ్లాక్. అలాగే మొత్తం టోటల్గా 17 బ్లాక్స్ అండి. ఇవి 630 ఫ్లాట్స్ మొత్తం. ఇవి అన్నిటికీ కూడా మొత్తం వెంటిలేషన్ విషయంలో మాత్రం నెంబర్ 1 అండి. బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా ఎక్స్ట్రాడినరీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు మీరు చూస్తుంది ఇది పవర్ ప్లాంట్ వచ్చి వాటర్ ప్లాంట్ అండి. ఇది మినరల్ వాటర్ ప్లాంట్. ఇది దాని పక్కన వచ్చి ఇన్గేట్. ఇది ఇందాక చూపించింది వచ్చి అవుట్ గేట్ అండి. ఇది అంతా కూడా ఏంటంటే మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద అయితే నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. కొంత వీడియో మధ్యలో క్లారిటీ అయితే తగ్గింది, ఏంటంటే లైట్ ఫెయిల్ అయిపోయింది. సడన్గా క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల అట్లా రావడం అనేది జరిగింది. చూడండి, మీకు ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మంచి ప్రాజెక్ట్ అండి. ఇది మంచిగా మీరు రెంటల్ పర్పస్లో యూజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదా రెసిడెన్షియల్ పర్పస్లో యూజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. చూడండి, మీకైతే స్క్రీన్ మీద అయితే నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.